టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎంతమంది ఎన్ని సినిమాలు తీసినా తనదే అసలు సిసలైన కథ అంటూ కొద్ది రోజులుగా ఆర్జీవీ హడావుడి చేస్తున్నాడు. వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, 2 పాటలు, చంద్రబాబు, లక్ష్మీ పార్వతి పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అనే విషయాలను ఇప్పటికే తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ సాంగ్స్ విన్న పలువురు అభిమానులు ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తూ ఉండగా, విమర్శకులు మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇదిలా ఉంటే సోమవారం సినిమాకు సంబంధించి మరో 2 ఫోటోలను ఆర్జీవీ రిలీజ్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ తాజా పిక్లతో ఆర్జీవీ మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యారు. ఈ ఫోటోలకు కామెంట్స్ మాత్రం ఓ రేంజ్ లో వస్తున్నాయి. ఇంకెన్ని రోజులు ఈ ఫోటోలు? త్వరగా సినిమా రిలీజ్ చేయండి సార్, చాలా ఆతృతగా వేచి చూస్తున్నామంటూ కామెంట్స్ రూపంలో ఆర్జీవీని అభిమానులు కోరుతున్నారు. అయితే అసలు ఈ 2 ఫోటోల సంగతేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫోటో విషయానికొస్తే, ఈ ఫోటోలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇంట్లో కూర్చుని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మరోవైపు లక్ష్మీ పార్వతి అన్నగారి వైపు చూస్తున్నారు. అప్పుడప్పుడే ఈ ఇద్దరి మధ్య ఏదో విషయంపై చర్చ జరిగినట్టుగా ఫోటోను బట్టి అర్థం అవుతోంది. ఎన్టీఆర్ లాగే వేషధారణ, మెడలో దండలు సైతం అచ్చుగుద్దినట్టుగా అన్నగారినే ఆర్జీవీ దింపేశారు అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించిన యజ్ఞా శెట్టి లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తోంది. సెకండ్ ఫోటో విషయానికొస్తే, ఎన్టీఆర్ తో పాటు పార్టీకి చెందిన నేతలంతా భోజనం చేస్తున్నట్లు ఈ ఫోటోలో ఉంది. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు, మరో 3 నేతలు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తూ ఉండగా, లక్ష్మీ పార్వతి వీరందరికీ వడ్డిస్తోంది. కాగా రియల్ ఎన్టీఆర్ ఇల్లు చాలా చిన్నదని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు చెబుతూ ఉంటారు. అయితే ఆర్జీవీ ఇలాంటి విషయాలన్నీ నిశితంగా తెలుసుకుని సినిమాలో దింపేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. కాగా ఎన్టీఆర్ పాత్రలో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా వాసి నటిస్తూ ఉండగా, చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు. మొత్తానికి చూస్తే తాజాగా రిలీజ్ అయిన 2 ఫోటోలు అభిమానులు, సినీ ప్రియుల్లో మరింత ఆసక్తిని పెంచాయనే చెప్పుకోవచ్చు.